హాయ్, నేను డాక్టర్ రుద్రభట్ల రఘువంశీ, పీడియాట్రిషియన్ అవని చిల్డ్రన్స్ హాస్పిటల్. సో మేము ఏదైతే అవని చిల్డ్రన్స్ హాస్పిటల్ హై అండ్ క్రిటికల్ కేర్ సెంటర్ మంచిర్యాలలో పెట్టిన దగ్గర నుంచి చాలా సీరియస్ కేసెస్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో అటువంటి కేసు దాని గురించి ఉదాహరణగా చెప్తున్నాను. సో సాత్విక మదర్ ఏదైతే ఉండేనో బేబీ యాక్చువల్గా కాగజ్ నగర్ దగ్గర ప్రాంతంలో డెలివరీ అవ్వడం జరిగింది. బేబీ పుట్టినప్పుడు ఏడవకపోవడము ప్లస్ గలీజ్ ఉమ్మనీరు ఉండడము, ఆ ఉమ్మనీరు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళేసరికి బేబీ కండిషన్ చాలా క్రిటికల్ ఉండే. ఆ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు బేబీ కండిషన్ సీరియస్గా ఉంది, బ్రతకదు, వెంటనే మంచిర్యాలకి తీసుకెళ్ళండి అది అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు బేబీ చాలా సీరియస్ ఉండేయండి. సో అందుకని ఇమీడియట్గా ఇంటిబేట్ చేసేసి వెంటిలేటర్ మీద కూడా పెట్టడం జరిగింది. ప్లస్ వేరే ఎక్స్రేస్ కానీ లేకపోతే 2D ఎకోస్ ఏవైతే తీసామో అవి కూడా చాలా ఇది కండిషన్ క్రిటికల్గా ఉంది అది అన్నట్టే చూపెడుతుండే మాకు. కాకపోతే ఏదైతే సీక్వెన్షియల్గా మేము ఇచ్చిన ట్రీట్మెంట్ ఉందో దానికి బేబీ మంచిగా రికవర్ అయిపోయి ఇప్పుడు కంప్లీట్గా హెల్దీ అయిపోయి నార్మల్గా డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. సో దాని గురించి వాళ్ళ ఫాదర్ ఏమంటున్నాడో విందాం. కొంచెం ఏడవలేదు సార్, కొంచెం ఇబ్బంది, శ్వాసలు బాగా ఇబ్బంది అక్కడ నుంచి ఏం సార్ ఆక్సిజన్ పైప్ పెట్టి తీసుకొచ్చింది సార్. నేను గలీజ్గా మోషన్స్ లోపల పోయింది లంగ్స్లో అని అన్నారు సార్. సీరియస్ కండిషన్, కొంచెం తొందరగా ఎంత వీలైనంత అంత మ్యాక్సిమం తొందరగా తీసుకుపోతే మంచిది అన్నారు. దేవుని దయగా చెప్పలేమని అన్నారు సార్. సరిగా దేవుని మీద ఆశ పెట్టి కంటిన్యూ చేసి ఇక్కడ వచ్చినాం సార్.